గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి ఫలితాలు అమరావతి ప్రాంతంలో వచ్చాయో ఆ పార్టీ నాయకులు మర్చిపోయినట్లుగా కనిపిస్తా ఉంది. సరే, వాళ్ళు గుణపాఠం నేర్చుకుంటారా లేకపోతే రైతులకు అన్యాయం చేస్తారా అనేటువంటిది చరిత్ర చెప్తుంది. తగినటువంటి ఫలితాన్ని మేలు చేస్తే మేలు జరుగుతుంది, కీడు చేస్తే ఫలితాన్ని అనుభవిస్తారనేది ఒకటి. అసలు నిన్న వాళ్ళు ఐకాస ఏర్పడేంత వరకు తెలుగుదేశం ప్రభుత్వానికి మరి అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు అంటే వాళ్ళకి ఎన్ని కబుర్లు చెప్తే ఏముంది, వాళ్ళకి ఏం ఉపయోగం? చంద్రబాబు నాయుడు గారు 100 కబుర్లు చెప్పొచ్చు, 1000 కబుర్లు చెప్పొచ్చు, 1,00,000 చదరపడుగుల సిఆర్డిఏ బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఎందుకని ఐకాస ఏర్పడి వాళ్ళు హెచ్చరించేంత వరకు మొద్దు నిద్రపోతా ఉంది ప్రభుత్వము అనేది ఒకటైతే, రెండవది పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గనక కేంద్ర మంత్రి. అంటే ఇప్పుడు రైతులు ఏదైనా ఉండేట్లయితే చెప్పుకోవాలంటే ఢిల్లీ వెళ్ళి చెప్పుకోవాలన్నమాట. అమరావతి రైతులు, అయ్యా చంద్రశేఖర్ గారు మాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళి చెప్పుకోవాలన్నమాట. ఏం అధికారం ఏముందండి ఆ కమిటీకి? ఆ కమిటీకి ఏమైనా అధికారం ఇచ్చారా? ఏం అధికారం ఇవ్వలేదు. కమిటీని వేశారు, వాళ్ళకి చెప్పుకోండి, వాళ్ళు తీసుకెళ్లి మళ్ళా అధికారులకు చెప్తారు, మీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పడం తప్ప దానికి ఏమి ఇచ్చారు అధికారం? అదేమన్నా ఎంపవర్ కమిటీనా? అది ఎంపవర్ కమిటీ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. ఎంపవర్ కమిటీని ఎట్లా వేస్తారు ఆ ముగ్గురితోటి? ఆల్రెడీ ప్రభుత్వ శాఖలు ఉన్నాయి, మొత్తం అంతా అమరావతికి సంబంధించినటువంటి అన్ని ఉన్నాయి. వాళ్ళు పరిష్కరించినటువంటి వాళ్ళు పరిష్కరించలేనటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? లోకేష్ గారికి తెలియదా? ఆ ప్రాంతం మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఏమీ తెలియనట్టు ఇప్పుడే కొత్తగా సమస్యలు వచ్చినట్టు అందుకోసం ముగ్గురితో కమిటీ వేసినట్టు. అందుకని ఇచ్చినటువంటి రైతులకు కూడా ఓహో జరిగింది ఏమిటనేటువంటిది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. అర్థమైన తర్వాత వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తారు, ఏమిటి, వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు అనేటువంటిది రాబోయే రోజుల్లో చూడాలి. ఎవరైనా విమర్శించేటైతే విమర్శించిన వాళ్ళని పట్టుకొని బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారు. ఏం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండి? వాళ్ళు మేము వీధుల్లోకి ఎక్కుతామని చెప్పేంత వరకు మరి అధికార యంత్రాంగం ఏం చేస్తా ఉంది, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా మీ వాళ్లే కదా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. మనం విశ్లేషణ చేసేటప్పుడు కూడా ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో అన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నాం. సమస్యలు లేకపోతే మనం చర్చ కావాలండి, ఆచరణ కావాలండి. 100% ఆర్డర్ జరిగితే అమెరికాలో మన వాళ్ళు ఎందుకు పోతారు సార్? ఇక్కడ డబ్బులు లేని పరిస్థితుల్లో అప్పులు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ ఏదైనా చేస్తారనేటువంటి అభిప్రాయం ప్రజలందరూ ఉన్నారు. అన్నారు కదా, దానికి అదే సృష్టించుకుంటుంది. ఎన్ని రోజుల్లో ఈ కమిటీ పరిష్కరిస్తుంది? దానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి అది చెప్పండి. సొల్లు కబుర్లు చెప్తారు. పరిష్కారం అవుతుంది సార్, సానుకూలంగా స్పందిస్తారు. 10% ఉంది అక్కడ సమస్య, 90% లేదు. మీరు జనరలైజ్ చేయొద్దు సార్. 90% కంప్లీట్ అయిపోయింది. 90% టెక్నికల్ గా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఆ ముగ్గురు కూర్చొని పరిష్కరిస్తారు. ఢిల్లీ వెళ్ళాల్సిన పని లేదు. మంత్రి గారు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. అమరావతిలో ప్రాంత మంత్రి, ఎమ్మెల్యే మీ వాడు, ముఖ్యమంత్రి మీ వాడు, వాళ్ళు సమస్య పరిష్కారం చేయాల్సింది మంత్రి గారు, గవర్నమెంటే కదా. ఏంటి మంత్రి గారు ఏం చేస్తున్నారు? 16 నెలల నుంచి మంత్రి గారు ఏం చేస్తున్నారు అది చెప్తున్నాను నేను. బాధ్యతలు ఎక్కువైనాయి, కార్యక్రమాలు ఎక్కువైనాయి, ఎక్కడో చోట మభ్య పెడుతున్నారు, ఆఫీసర్లు మభ్య పెడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఎక్కడైతే పిన్ పాయింట్ ఉందో దాన్ని సమస్య పరిష్కారం చేస్తారు. ఎందుకంటే రైతులు మాకు ఆత్మబంధువులు, రైతులు సమస్య పరిష్కారం చేయడమే ప్రధాన లక్ష్యం. రాష్ట్రం అంటున్నారు మీరు, అప్పు రేపని గోడ మీద రైతులు మా సొంత మనుషులు సార్.
మేము ప్రాణం ఇస్తాం వాళ్ళ కోసం. వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధం. రైట్, ఓకే గురునాథ్ గారు, రైట్, ఓకే ఓకే ఓకే, లెట్ ఇట్ బి డిలే జరిగిన మాట వాస్తవం. గురునాథ్ గారు మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా, ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏం లేదు, ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు డిలే జరిగిన మాట వాస్తవం. రెండు, ఇదేమి నాకు తెలిసినంత కాదు, కమిటీ కూడా కాదు, అధికారికంగా ప్రకటించింది కాదు, ఓరల్గా చెప్పినటువంటి అంశంగానే అనుకుంటున్నాను నేను. వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నారు కాబట్టి పెమ్మసాని గుంటూరు రిప్రజెంటేషను, నారాయణ కన్సర్న్ మినిస్టరు, లోకల్గా ఉన్న ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు. అయితే మెయిన్ కన్సర్న్ ఏంటంటే మీరు అన్నట్టే మెజారిటీ ఇష్యూ లేదు, కొన్ని సమస్యలు ఉన్నాయి, అది కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత, అది కూడా దానికి కూడా చాలా డిలే అయింది. అయితే నేను ఏదైతే ఇందాక ఒక ఎగ్జాంపుల్ కోట్ చేశానో, ఒక్క నిమిషం ఆగండి, ఆ ఎగ్జాంపుల్లో కూడా పెమ్మసాని నారాయణ గారు ఉన్నారు, వాళ్ళు చేయలేకపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ విషయం అసలు ఆ సమస్య గురించి తెలుసో తెలియదు, వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అవ్వచ్చు, అలాంటివి చాలా ఉండుండొచ్చు. మరి ఆల్రెడీ ఒక వ్యక్తి విషయంలోనే వాళ్ళిద్దరు ఫెయిల్ అయినప్పుడు ఇంతమంది రైతుల యొక్క సమస్యల్ని వాళ్ళు ఎలా పరిష్కరిస్తారు అనేదే ఇక్కడ పెద్ద సమస్య. రెండు సిఆర్డీ అధికారులు వాళ్ళు చెప్తేనే వినలేదు అనుకున్నప్పుడు అసలు చేసే ఆలోచన ఉందా లేదా, లేదంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, పరిష్కారం చేయలేనటువంటి సమస్య వాళ్ళకి, లేదంటే ఇక్కడ ఇంకోటి ఉంది, ఇందాక రమేష్ గారు అన్నట్లు మేము ఇంతకుముందు డిబేట్లో కూడా ప్రస్తావించాము అమరావతి రైతుల ఇష్యూస్ మీద. ఏదైతే కొన్ని బిట్స్ ఉన్నాయో ప్యాచెస్ లాగా నిరాకరించబడినటువంటి పూలింగ్కి ఒక 3000 acres ఆడ్, దానికి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి వాళ్ళు ఇష్టపడలేదు కాబట్టి రావటం లేదు కాబట్టి బలవంతంగా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రయోగించుదామని చూస్తున్నారు. ఈ ఇష్యూస్ ఏవైతే కొంతమంది రైతులు కేటాయించిన ప్లాట్స్ ఆ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి కొంత బయటకు వస్తుంది. అంటే బలవంతంగా సేకరించి ఇష్యూని ఆ రకంగా సమస్యను పరిష్కారం చేద్దాం అనేది ఆలోచన. అందు గురించి డిలే జరుగుతుందా అంటే అది ఎక్విజిషన్ జరగనంత కాలం కూడా వీరి సమస్యలు ఇలాగే పెండింగ్లో ఉండాలా, దాని మీద కూడా ప్రభుత్వం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కోటేశ్వరరావు గారు, రమేష్ గారు, బాజీ గారు అండ్ గురునాథ్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.